అర్థాలు పెడుతున్నాడు తప్ప కానీ మన దగ్గర కంటెంట్ దొరుకుతలేదు. ఇక చూసిందే చూపిస్తున్నాడు, నేను ఇంకా కొత్తగా ఏం లేదు, ఇక జనాలకి ఇదొక రకమైనటువంటి టార్చర్ చూపిస్తా నేను అనుకుంటున్నాడు. అరే బాబు, నువ్వు చూపించేది ఏమీ లేదు, నువ్వు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఇండియాకి జరిగేది ఏం లేదు. నువ్వు ఇండియాకి వస్తే నీకు శాపనార్థం కాదు, మొత్తం తొక్కి పడేస్తాం ఎక్కడికక్కడ. నువ్వు ఏ విషయం అయితే మాట్లాడుతున్నావో, ఏ విషయానికి నువ్వు రియాక్ట్ అవుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చుకుంటున్నావు. నీదేదో బాగుంది, మా ఒక ఇండియన్ ఫారెన్కి వెళ్ళి మన ఇండియాని కాస్త పబ్లిసిటీ చేస్తున్నాడు, సరే ఏదో నువ్వు మంచి చూపిస్తున్నావు చెడు చూపిస్తున్నావు, నీ దగ్గర కంటెంట్ ఉంది, కనీసం మేమందరము ఒక మంచి మన ఇండియన్ అయినటువంటి అతను ఫారెన్కి వెళ్ళి వీడియోస్ పెడుతూ తను హైలైట్ అయ్యాడని చెప్పేసి అనుకునే టైంకి నువ్వు చేసేదే రొచ్చు, నువ్వు రొంప చూపిస్తున్నావు. అయినా కూడా మా జనాలంతా ఏదో చూస్తున్నారు, చూసి నేను ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు అనవసరమైనటువంటి విషయాలలో నువ్వు ఎందుకు తలదూరుస్తున్నావు? నీకు అనవసరమైనటువంటి విషయాలలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా. తాతనైన వాడైతే ఇమీడియట్గా ఇండియాకి రావాలా. అరే అదే మాట నువ్వు శాపనార్థాలు తలుగుతాయి, శాపనార్థాలు పెడుతాము, నువ్వు మంచిగా ఉంటారు ఇండియన్ అన్నవాడు, అరే ఇండియన్లో నువ్వు ఒక మెంబరే కదరా, నువ్వు ఇండియన్వే కదా, మరి ఇండియన్ బాగాలేకుంటే నువ్వు కూడా బాగుండవు కదా. నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావట్లా? అదే వార్నింగ్ కానివ్వండి, అదే హెచ్చరిక కానివ్వండి, పెట్టేటువంటి శాపనార్థాలు కానివ్వండి వచ్చి ఇక్కడ ఇండియాలో పెట్టాలా, ఇండియన్ పర్సన్స్ ముంగడ పెట్టాలా. ఫోన్ ముంగడ పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఒక మగవాడి లక్షణం కాదు. నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి అదే మాట 2026లో మీకు మంచి జరగదు, శాపనార్థాలు పెడుతున్నా నేను, మీరు అదైపోతారు ఇదైపోతారు అని ఒక ప్రెస్ మీట్ పెట్టరు బాబు. నువ్వు పెద్ద మీడియాలను కూడా పిలవకు, జస్ట్ మేము ఫోన్లు పట్టుకొని వచ్చేటువంటి యూట్యూబర్స్ ముంగటనే పెట్టు. నీ పని ఏమవుతుందో ఆ రోజు చూసుకుందావు. నువ్వు ఎవరికి ఏం జరుగుతుంది 2026లో, ఎవడు మంచిగా ఉంటాడు ఎవడు నాశనం అయిపోతాడని నీకే తెలుస్తుంది. నువ్వు చెప్పిన విషయాలన్నీ మంచి అనేది నీ ఫీలింగ్లో ఉందిరా. నువ్వు చూపించేటువంటి రొచ్చు మేము చూస్తున్నాము, అది మంచిగా చెడ మాకు కూడా తెలుసు, కానీ ఏదో నయనానందం కోసం చూస్తున్నావు నువ్వు పెట్టేటువంటి వీడియోస్, అంతే తప్ప కానీ అది మంచి విషయం కాదు. నువ్వు పెట్టే వీడియోలు మంచివి కాదు, నువ్వు మంచి మనిషివి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒకటి అట్రాక్ట్ అయిందంటే ఒక 4 వీడియోలకి నువ్వు యూట్యూబ్లో కానివ్వు, మిగతా వాళ్ళ ఫేస్బుక్లో కానివ్వు, ఇన్స్టాగ్రామ్లో కానివ్వు, ఏ విధానమైనటువంటి వీడియోస్ పెడితే రెమ్యూనరేషన్ వస్తుందని చెప్పేసి నువ్వు ఒక వీడియో పెట్టావు, దానికి నేను ఓకే అనుకున్నా. తర్వాత బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పావు, బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చాలామంది ఫ్యామిలీలను కాపాడినాడు అనుకున్నా. కానీ నువ్వు ఏది పెట్టినా నేను హైలైట్ అయిపోతుంది, నేను ఏది వదిలినా కూడా అది రామబాణం లెక్క దూసుకెళ్ళిపోతుంది నువ్వు ఫీల్ అవుతున్నావు తప్ప కానీ నీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కానివ్వు, నీ మనసులో వచ్చినటువంటి ఆలోచన కానివ్వు, నువ్వు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితేనే బాగుంటుంది.